మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో, మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో, మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదం. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదం. మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో, మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో, మాతో కూడా ఉందునంటివి మరణి మా దేవా, మాతో కూడా ఉందునంటివి మరణి మా దేవా, పరము చేరు వరకు దేవా మమ్ము నడిపెదవు, పరము చేరు వరకు దేవా మమ్ము నడిపెదవు. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదం. మమ్ము మరువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదం. మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో, మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో, శత్రువు మాపై చెలరెగగా కృంగదీయ చూడగా, శత్రువు మాపై చెలరెగగా కృంగదీయ చూడగా, యెహోవా నిస్సిగా మాకుండి విజయమిచ్చితివే, యెహోవా నిస్సిగా మాకుండి విజయమిచ్చితివే. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదం. మమ్ము మరువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదం. మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో, మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో, కష్టములెన్నెన్నో ఎదురైనా నిన్నే వెంబడింతుము, కష్టములెన్నెన్నో ఎదురైనా నిన్నే వెంబడింతుము. మాకు తోడుగా నీవుండగా మేము భయపడము, మాకు తోడుగా నీవుండగా మేము భయపడము. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదన్. మమ్ము మరువని మా దేవా, నిన్ను మనసుతో వెంబడించేదం. మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో, మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో. హల్లెలూయా. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం, స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు, దయతో కాపాడినావు,
కృపనే చూపించినావు, నిన్నునే మరువనేసు, నిన్నునే బిడువనేసు, నిన్నునే మరువనేసు, ఆమేన్. నిన్నునే బిడువనేసు, సుధించదా నీ నామం దేవా అనుదినం. సుధించదా నీ నామం దేవా అనుదినం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం, సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం, నిన్నునే మరువనేసు, నిన్నునే బిడువనేసు, ఆమేన్. నిన్నునే మరువనేసు, నిన్నునే బిడువనేసు, సుధించదా నీ నామం దేవా అనుదినం. సుధించదా నీ నామం దేవా అనుదినం. పాపినై ఉండగా నేను రక్షించి దరి చేర్చినావు, పాపినై ఉండగా నేను రక్షించి దరి చేర్చినావు, నిన్నునే మరువనేసు, నిన్నునే బిడువనేసు, ఆమేన్. నిన్నునే మరువనేసు, హల్లెలూయా. నిన్నునే బిడువనేసు, సుధించదా నీ నామం దేవా అనుదినం. సుధించదా నీ నామం దేవా అనుదినం. దేవా మీకు ఆరాధన, యేసే మీకు స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవా మీకు ఆరాధన తండ్రి. దేవా స్తోత్రం, నిత్యం ఆరాధనకి యోగుడైన మా యేసే మీకు ఆరాధన తండ్రి. పరిశుద్ధుడా మీకు ఆరాధన తండ్రి. మా కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టిన యేసే మీకు ఆరాధన తండ్రి. దేవా మా పాప శిక్ష తండ్రి భరించుకొని శిలువలో మరణించి శిక్ష నుండి పూర్తిగా మమ్మల్ని విడిపించిన దేవా మీకు ఆరాధన తండ్రి. మా పాపాలు గత కాలంలో ఆలోచన మాటలు క్రియలు ద్వారా చేస్తున్న ప్రతి పాపాలు క్షమించిన దేవా మీకు ఆరాధన తండ్రి. మీ శిలువ రక్తంలో తండ్రి ఆధారపడుతున్నాం తండ్రి. మీ రక్తం ద్వారా మమ్మల్ని కడిగి నీతి ముందులుగా పరిశుద్ధులుగా మార్చిన గొప్ప మీ ప్రేమను బట్టి స్తుతిస్తున్నాం తండ్రి, ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా మా శాపాలందరి శిలువలో మోసుకొని మన్నించి మమ్మల్ని దీవించిన మీ గొప్ప ప్రేమను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. దేవా మీకు ఆరాధన తండ్రి. దేవా మా నిందలు అపమానాలు ఆమేన్ హల్లెలూయా అంతా శిలువలో మోసుకొని మన్నించిన దేవా మీకు వందనాలు తండ్రి. మా తిరస్కారంతా శిలువలో మోసుకొని మన్నించి నేను ఏమాత్రమేను బిడువు నిన్నడును వాగ్దానం అనుగ్రహించిన గొప్ప దేవా మీకు వందనాలు తండ్రి. మా దారిద్ర్యంతో శిలువలో మోసుకొని మన్నించి కృష్ణునందు దేవా మమ్మల్ని గొప్ప ధనవంతులుగా మార్చిన దేవా మీ ప్రేమను బట్టి ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం తండ్రి. అలాగే యేసే మా రోగాలు వేదన నొప్పి అంత శిలువలో మోసుకొని మన్నించి యేసే మీరు పొందిన గాయముల చేత మా ఆత్మ ప్రాణ శరీరం పూర్తిగా దేవా స్వస్థపరిచిన దేవా మీ ప్రేమను బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. అలాగే శత్రువైన సాతానుడు శిలువ మరణం ద్వారా సంబరం ఓడించి గొప్ప ఘన విజయం నిత్యమైన జయం మాకు అందరికీ అనుగ్రహించిన యేసే మీకు ఆరాధన తండ్రి. దేవా మీకు ఆరాధన తండ్రి. పరిశుద్ధాత్మ వలన మాలో వచ్చి మా తోడుగొన్న దేవా మీకు ఆరాధన తండ్రి. దేవా మీకు వందనాలు తండ్రి. థ్యాంక్ యూ జీసస్. దేవా మమ్మల్ని మీ మందిరంగా మార్చినట్టు వందనాలు, నూతన స్థితిగా మార్చినట్టు వందనాలు, రాజులకు యాదే సమూహంగా మమ్మల్ని మార్చిన మీ ప్రేమను బట్టి ముందర స్తుతిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. దేవా మీరు మా జీవితంలో చేస్తున్న మేలు బట్టి వందనాలు తండ్రి. ఇంకా చేయబోతున్న గొప్ప మేలుని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. మహిమాగనత మీకే అభిస్తున్నాం. అలాగే వాక్యం ద్వారా పరిశుద్ధాత్మతో మాట్లాడము మహిమాగనత మీకే అభిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా ఉదయకాలం కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక వందనాలు. దేవుడు ప్రతి ఒక్కరిను దీవించినాక మనం సంతోషంతో ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు సహాయం తెచ్చినాక ఎఫెస్సులకు రాసిన పత్రిక ప్రియులారా ఎఫెస్సులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ప్రియులారా 10వ వచనములో ప్రియులారా మనం చూసినట్టే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మనం
దేవుని కుమార్తెగా మనం స్ట్రాంగ్ గా ఉండాలి. అంటే మనం బలం కలిగిన వారు ఉండాలని ప్రియుల పరిశుద్ధ గ్రంథం ప్రియుల మనకు నేర్పిస్తుంది. తుదకు ప్రభు ఒక మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులై ఉండుడి. ఇప్పుడు దేవుని బిడ్డలుగా ప్రియులారా మనం బలవంతులుగా ఉండడం దేవుని యొక్క చిత్తం అనమాట. మన ఆత్మలో, మనం ఆత్మీయంగా, మన మానసికంగా, మనం శారీరకంగా, ఫైనాన్షియల్, రిలేషన్షిప్, ప్రతి ఏరియాలో హెల్తీగా ఉండాలండి, స్ట్రాంగ్ ఉండాలని ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఒకవేళ మీరు కొన్ని ఏరియాలో మీరు బలహీనంగా ఉన్నారేమో, కానీ జీవగల దేవుడు ప్రియులారా కోరుతుంది బలవంతులుగా ఉండాలని, అంటే మనం స్ట్రాంగ్ ఉండాలని ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా మన పరిస్థితి ఎలా ఉంది? మన ఆత్మలో మనం బలంగా ఉందా? బలవంతులుగా ఉందా? కాబట్టి ఆత్మలో మనం బలం కలిగిన వారు ఉండాలి. బి స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ అండ్ ఇన్ హిస్ మైటీ పవర్ అని రాయబడింది. ఇప్పుడు దేవుడు ప్రియులారా మనను బలపరుస్తాడు. మన జీవితంలో ఎన్నో సవాల్స్, ఎన్నో సమస్యలు ఉంది. కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేసుకొని బ్రతకాలి అంటే బలం అవసరం అనమాట. కాబట్టి జీవగల దేవుడు తప్పకుండా మనను బలపరుస్తాడు. అనుదినం బలపరిచే దేవుడు అనమాట. ఒకటి ఉదయకాలం కూడా ప్రార్థనలో పాల్గొంటున్న మీ యొక్క ఆత్మ దేవుడు అదేగా బలపరిచినాక, మానసికంగా దేవుడు మిమ్మల్ని బలపరిచినాక, శారీరంగా యేసునామలో దేవుడు మిమ్మల్ని బలపరిచినాక, ఫైనాన్షియల్ గా దేవుడు యేసునామలో బలపరిచినాక, మీ యొక్క రిలేషన్షిప్ దేవుడు దీవించినాక, అలాగే మీ కుటుంబ జీవితం, భార్య భర్తల మధ్యలో దేవుడు మన యేసునామలో ఐక్యత దేవుడు దయచినాక, తల్లిదండ్రుల పిల్లల మధ్యలో ఐక్యత దయచినాక. కాబట్టి ప్రియులరా మన దేవుడి చిత్తం మనం అర్థం చేసుకోవాలి. మన బలవంతులుగా ఉండడం దేవునికి చిత్తం. కాబట్టి బైబిల్ ప్రియులరా మనకు నేర్పిస్తుంది, పుట్ ఆన్ all of God's armor so that you will be able to stand firm against all strategies of the devil. కాబట్టి సాతానుకు ప్రియులారా మనం చూసినట్లయితే తంత్రాలు ఉంది అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు మనకు శక్తి కావాలి. కాబట్టి దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకొని ప్రియులారా మన బ్యాటిల్ ఫీల్డ్ లో మనం నిలబడాలన్నమాట. మనం యుద్ధం అంటే యుద్ధ భూమిలో మనం ఉన్నామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం శత్రులు మనుషులు కాదు, మనుషులు మన శత్రులు కాదు. ఈ కాలంలో మనం చూస్తున్నట్టే కొందరు యుద్ధాలు చేస్తున్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. న్యూస్ లో కానీ అంత మనం చూస్తాం యుద్ధాలు. వారు ఒక శత్రు మనుషులని వారు అనుకున్నామన్నమాట. కానీ పరిశుద్ధ గ్రంథం నాకు మీకు నేర్పిస్తున్న గొప్ప విషయం ఏంటంటే రక్త మాంసములతో మనకు పోరాటం లేదు. అంటే మనుషులతో నాకు మీకు పోరాటం లేదనమాట. హల్లెలూయా. మన శత్రువు మనుషులు కాదు, దేవుని కుమార్తెగా యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన ప్రియులరా కడగబడి కొనబడి దేవుని కుమార్తె మార్చబడిన నా శత్రువు, మీ శత్రువు, మన శత్రువు మనుషులు కాదు. ఈ సత్యం ప్రియుల మనం గ్రహించుకోవాలి. ఈ సత్యం మనం లోతుగా మనం గ్రహించుకోవాలన్నమాట. లోతుగా పరిశుద్ధాత్మ వలన గ్రహించిన వ్యక్తిగా మీరుండే మీ భర్తతో గాని, మీ భార్యతో గాని, లేదంటే మీ పిల్లలతో గాని, లేదంటే మీ పొరుగు వారితో గాని, మీ సహోదరులతో గాని గొడవ చేయలేదన్నమాట. గొడవ ఆపేస్తే అనమాట. హల్లెలూయా. గొడవ ఆగిపోతుంది అనమాట. శరీరానుసర యుద్ధం ఆగిపోతుంది అనమాట. ఇప్పుడు శరీరానుసర యుద్ధం మీరు ఇప్పుడు కూడా చేస్తున్న వ్యక్తిగా ఉండే కొందరు మాటల ద్వారా యుద్ధం చేసేవారు ఉన్నారు, కొందరు క్రియల ద్వారా యుద్ధం చేసేవారు ఉన్నారు. కాబట్టి కొందరు ఆలోచనలో యుద్ధం చేసేవారు ఉండవచ్చు. కాబట్టి ఏదైనప్పుడు కూడా ప్రియులరా ఆ యుద్ధాలంతా కూడా ఆగిపోవాలంటే సత్యం గ్రహించుకోవాలన్నమాట. శరీరానుసరంగా ఉన్న యుద్ధాలు ప్రియులరా పోరాటం ఆగిపోవాలంటే సత్యం గ్రహించుకోవాలన్నమాట. పరిశుద్ధాత్మ వలన సత్యం గ్రహించుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా సత్యం గ్రహించుకోవాలన్నమాట. కాబట్టి సత్యం మనం నేర్చుకోవాలి, సత్యం మనం ఇద్దరు నేర్పించాలి. రెండు మనం చేయాలన్నమాట. సత్యం మనం పరిశుద్ధాత్మ సహాయం వలన మనం నేర్చుకోవాలి, రెండు సత్యం మనం నేర్పించాలన్నమాట. ఇప్పుడు చాలా మంది ప్రియులరా మనం చూస్తే సత్యం తెలియని వారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ప్రియులరా మన సత్యం నేర్చుకొని మన జీవితంలో అది అమలు పరుచుకొని దేవుని యొక్క మేలు దేవుని మనం పొందుకోవాలన్నమాట. అలాగే మనం ఇతరులకు సత్యం నేర్పించేవారుగా ప్రియులరా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతుంది. కాబట్టి ప్రియులారా మనం చూసితే మనకు యుద్ధం మనుషులతో లేదు, రక్త మాంసములతో లేదు. అందుకొరకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనములో స్పష్టంగా రాయబడింది, ఏలైనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని, కింద భాగంలో ఫుట్ నోట్లో ప్రియులారా మనం చూడవచ్చు, రక్త మాంసములతో కాదనమాట, మనుషులతో కాదనమాట. కాబట్టి
ఇంకా ప్రియులారా మనం చూసి కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోక నాదులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఒకటి సాతాన్ అన్నమాట, మన శత్రువు సాతాన్, ఈవిల్ స్పిరిట్ అనమాట, అన్క్లీన్ స్పిరిట్, లేదంటే దెయ్యాలు, రకరకాల పేర్లు పేరు దానికి ఉంది. కాబట్టి ఇప్పుడు ఇలా ఈవిల్ స్పిరిట్ అది గుంపులుగా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. సాతాన్కు అంటే బెటాలియన్ దురాత్మలు ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. యేసుక్రీస్తుకు బెటాలియన్ దేవదూతలు ఉన్నట్టు ప్రియులారా మనం చూసినట్లయితే ఈ దురాత్మకు కూడా ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఆయనప్పుడు కూడా ప్రియులారా మన గొప్ప విషయం ఏంటిదంటే యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా, యేసుక్రీస్తు యొక్క మరణం ద్వారా మన శత్రువు అయిన సాతాను పూర్తిగా దేవుడు ఓడించామన్నమాట. పూర్తి 100% దేవుడు ఓడించామన్నమాట. కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనం చదువుతున్నప్పుడు ప్రియులారా మనకు అర్థమవుతుంది. శిలువ మరణం ద్వారా పూర్తిగా యేసుక్రీస్తు సాతాను ఓడించి సాతాను ప్రియులారా నిరాయుధులుగా చేస్తామన్నమాట. అది ఆయుధం లేకుండా చేస్తామన్నమాట. ఈ సత్యం ప్రియులారా మనం ఈ సత్యం కూడా మనం ఆత్మలో మనం రిసీవ్ చేసుకోవాలన్నమాట. మన మైండ్లో కాదు, మైండ్లో మాత్రం ఉండే సరిపోలేదు. ఈ సత్యం కూడా యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా సాతాను 100% ఓడించామని సత్యం ప్రియులారా పరిశుద్ధాత్మ వలన మనం రిసీవ్ చేసుకోవాలి. రెవల్యూషన్ దేవుడు యేసులో అనుగ్రహించినాక, ప్రదేశ దేవుడు అనుగ్రహించిన గాక, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ప్రియులారా 2వ అధ్యాయము, దేవునికి స్తోత్రం, 2వ అధ్యాయము ప్రియులారా మనం చూసినది 15వ అధ్యాయంలో రాయబడింది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జీవోత్సవముతో వారిని పట్టి తెచ్చి బగాటముగా వేడుకకు కనపరచును. అంటే పూర్తిగా ఇప్పుడు ఇలా సిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు మన శత్రువు అయిన సాతాను ప్రియులారా పూర్తి ఓడించామని పరిశుద్ధ గ్రంథం మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. అంటే మనకు ఆ వాక్యం ఎంతో మనకు సంతోషం ఇస్తుంది. హల్లెలూయా, ఎంతో మనకు నెమ్మది తీసుకొని వస్తుంది. ఎందుకంటే శత్రువు ఓడిపోయిన వాడు అనమాట. శత్రువు ఇప్పుడు ఏముంది, తంత్రాలు మాత్రం ఉంది, టెక్కు అంటే తంత్రాలు అనమాట. కాబట్టి ఆ తంత్రాలు కూడా జయించుకోవడానికి కావలసినది కూడా దేవుడు మనకు ఇచ్చేసామన్నమాట. సర్వ కవచం జీవంగా దేవుడు మనకు అనుగ్రహించామన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం బ్యాటిల్ ఫీల్డ్ లో మనం ఉన్నాము. సర్వాంగ కవచం ధరించుకొని మనం ఉండాలని బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. అప్పుడు మనకు బలం వస్తాయన్నమాట, శక్తి వస్తాయన్నమాట. శత్రు యొక్క తంత్రాలను మనం జయించుకొని అనుదినం మనం ముందుకు కొడుతున్నామా? సాతాను యొక్క తంత్రాలు అనుదినం జయించుకొని ఆ తంత్రాలను ఓవర్కమ్ చేసుకొని మీరు బ్రతుకుతున్నారా? లేదంటే సాతాను తంత్రాలు తీసుకొని వచ్చినప్పుడు మీరు ఫెయిల్ అయిపోతుందా? ప్రియులారా మనం చూసినట్లయితే ఎగ్జాంపుల్ ప్రియులారా మనం చూసినట్లయితే ఎవరైనా మనతో కోపంతో మాట్లాడుతున్నప్పుడు, లేదంటే ఎవరైనా మనల్ని తిట్టినప్పుడు, దూషించినప్పుడు, అవమానపరిచినప్పుడు మనం కూడా కంట్రోల్ లేకుండా మనం కూడా మాట్లాడుతున్నారా? బిహేవియర్ చేస్తున్నారా? మన కంట్రోల్ పోతుందా? వారు కోపంతో మాట్లాడుతున్నప్పుడు మనం ఇంకా ఎక్కువ మనం కోపంతో మాట్లాడుతున్నా అంటే మనం ప్రియులారా మనం ఆత్మీయంగా మనం లేనట్టే, పరిశుద్ధాత్మ గ్రిప్పులో మనం లేనట్టు అనమాట. ఇప్పుడు ప్రియులారా కాబట్టి మనం పరిశుద్ధాత్మ గ్రిప్పులో ఉండాలి. ఒకరు కోపంతో మాట్లాడినా, ఒకరు దూషించినా, ఒకరు తిట్టినా దేవుని కుమార్తెగా మనం పరిశుద్ధాత్మతో నింపబడి వాక్యానుసారంగా సాత్వికంతో ప్రేమతో ఆ విషయాన్ని పరిశుద్ధాత్మ సహాయం వలన మనం నెమ్మదిగా దాన్ని హ్యాండిల్ చేసుకోవడం నేర్చుకోవాలన్నమాట. లేదు అంటే ప్రియులారా అంటే దేవుడు మనల్ని పిలిచాము ఆశీర్వాదం అనుభవించడానికి పిలిచాం, కానీ ఆశీర్వాదం అనుభవించలేని పరిస్థితి రావడానికి అవకాశం ఉంది. అందుకొరకు బైబిల్ మనకు నేర్పిస్తుంది, దూషణకు బదులుగా దూషణ మాట్లాడవద్దు, కీడుకు బదులుగా మనం కీడు చేయవద్దు. కొందరి ద్వారా మనకు కీడు చేయడానికి కొందరికి దెయ్యాలు ప్రేరణ ఇస్తారేమో, కొందరు కీడు చేస్తున్నారేమో, కొందరు మిమ్మల్ని దూషిస్తున్నారేమో, కానీ తిరిగి దేవుని కుమార్తెగా మనం కూడా దూషించడం వలన మనం ఓడిపోతున్నాం అనమాట. ఆత్మీయంగా ప్రియులారా మనం ఓడిపోతున్నాం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుని కుమార్తెగా మనం దూషించవద్దు, కీడుకు బదులు కీడు చేయవద్దు, దూషణకు బదులు దూషణ చేయకుండా ఉండాలి. అంటే పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం అనమాట. దేవుని సహాయం మనకు అవసరం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన శత్రువు మనుషులు కాదు,
రక్త మాంసలం కాదు, మనకు పోరాటం మనుషులతో లేదనమాట. కాబట్టి ప్రియులారా, మనం దైవ జ్ఞానం కలిగి పరిశుద్ధాత్మతో నింపబడి వాక్యంతో నింపబడి సాతాను యొక్క తంత్రాలు ఓవర్కమ్ చేసినట్టు దేవుడు మనకు కృప అనుగ్రహించినాక, కొన్నిసారి కొందరు కోపంతో మాట్లాడుతున్నప్పుడు లేదంటే మన హృదయాన్ని గాయపరచడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఒకవేళ గాయం రావద్దు కానీ ఒకవేళ వచ్చినా గానీ మన దేవుని కుమార్తెగా మన క్షమించే మనసు కలిగిన వారు ఉండాలి. పరిశుద్ధాత్మ సహాయం వల్ల క్షమించాలి అనమాట. క్షమించలేని మనసు కలిగిన వారు కూడా ఓడిపోతాయి అనమాట. ఆత్మీయ జీవితంలో మనం ఓడిపోవడానికి క్షమించలేని మనసు కలిగిన వారు స్పిరిచువల్ వార్ఫేర్ లో ఓడిపోతాయి అనమాట. కాబట్టి క్షమించే వ్యక్తిగా ప్రియులారా మనం ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యం మనం రిసీవ్ చేసుకోవాలి. అని తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారు మనతో క్షమించడం, మనం క్షమించే వ్యక్తులు ఉండాలి. బ్రదనంతకాలం క్షమించుకోవాలి. కొన్నిసారి మనం అడుగుతారేమో, ఎన్నోసారి నేను క్షమించుకోవాలి, ఇప్పుడు నేను 3 సార్లు క్షమించిన కదా, లేదంటే 5 సార్లు క్షమించిన కదా, 10 సార్లు క్షమించిన కదా, ఇంకా నేను ఎన్నిసారి నేను క్షమించాలని. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, యేసుక్రీస్తు స్పష్టంగా నేర్పించామన్నమాట. కొలత లేకుండా మనం క్షమించుకోవాలి. కాబట్టి దానికి ఉదాహరణ తండ్రి అయిన దేవుడు అనమాట. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా నాతో మీతో మనకు లెక్కలేని మన పాపాలు, ఆలోచన మాటలు క్రియల ద్వారా మనం ఎన్నో పాపాలు చేస్తున్న వారు. ఇప్పుడు ఆ పాపాలంతా కూడా ప్రభు యేసుక్రీస్తు రక్తం ద్వారా, క్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు మరణం ద్వారా నాతో మీతో క్షమించామన్నమాట. యేసయ్య నా పాపాలు క్షమించమని ఒప్పుకున్నప్పుడే యేసు రక్తం ద్వారా దేవుడు మన పాపాలంతా క్షమించామన్నమాట. ఇప్పుడు సత్యం పరిలారా మనం అర్థం చేసుకోవాలి. మనం తండ్రి అయిన దేవుని యొక్క కరుణ, తండ్రి అయిన దేవుని యొక్క దయ, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ యేసుక్రీస్తు ద్వారా పొందామన్నమాట. ఆ క్షమాపణ మనం పొందాం. కాబట్టి ఈ వాక్యం వెళ్ళిన ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు రక్తం ద్వారా, రక్తములో ఆధారపడిన నా పాపములు మీ పాపములు దేవుడు పూర్తిగా క్షమించామన్నమాట. పూర్తిగా క్షమించాం, 100% క్షమించామన్నమాట. కొద్దిగా కూడా దేవుడు జ్ఞాపకం చేయలేదు. యేసుక్రీస్తు రక్తంలో ఆధారపడి దేవాన నేను ఆలోచన మాటలు క్రియల ద్వారా చేస్తున్న గతకాలములు చేస్తున్న ప్రతి పాపం యేసయ్య క్షమించుము, రక్తం ద్వారా నన్ను కడుగుము, శుద్ధి చేయమని మీరు చెప్పిన చాలు ఉంది. హృదయపూర్తిగా ఆమెన్ పాశ్చాత్తాప హృదయంతో చెప్పిన చాలు 100% దేవుడు క్షమించే దేవుడు అనమాట. క్షమించే దేవుడు సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి క్షమించే దేవుడు మన దేవుడు. కాబట్టి దేవుని కుమార్తెగా ఉన్న మనం కూడా, దేవుని పిల్లలుగా ఉన్న మనం కూడా సేమ్ ఫాలో చేయాలన్నమాట. మనం కూడా క్షమించుకోవాలి. హల్లెలూయా. కాబట్టి అది మనకు తండ్రి నేర్పించామన్నమాట. జీవగల దేవుడు అదే మనకు నేర్పించామన్నమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, లెక్కలేని పాపాలు పాపాలు క్షమించబడిన స్థాయిలో మనం ఉన్నాం కాబట్టి ప్రియులారా మనం కూడా క్షమించాలి. కాబట్టి మనం క్షమించినప్పుడు ప్రియులారా, మీరు ఇద్దరితో క్షమించినప్పుడు, మీరు మీతో కానీ ఇద్దరితో క్షమించినప్పుడు మీరు మేలు చేస్తున్నామన్నమాట. మీకు మీరు మేలు చేస్తున్నాం, ఇద్దరికి మాత్రం కాదు, ఎదుటి వ్యక్తికి మాత్రం కాదు, మీకు కూడా మీరు మేలు చేస్తున్నాం. ఎందుకంటే క్షమించే హృదయం కలిగిన వ్యక్తిగా ఉంటే దానికి అర్థం మీ ఇన్నర్ మ్యాన్, మీ ఆంతర్య పురుషుడు పరిశుద్ధాత్మ వలన చాలా స్ట్రాంగ్ ఉన్నట్టే. ఒకవేళ క్షమించే మనసు రావడం లేదు అంటే ఇన్నర్ మ్యాన్, ఆత్మ మనిషి వీక్ ఉన్నట్టే. దానితో పాటు మనసు ఇంకా నూతన పరచబడలేదేమో. కాబట్టి ఇప్పుడు ఈ రెండు జరగాలి. మన ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా తప్పకుండా బలపరుస్తాడు, మన ప్రాణం కూడా దేవుడు నూతన పరుస్తాడు, మనసు కూడా నూతన పరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు క్షమించే కృప దేవుడు మనకు అనుగ్రహించినాక అప్పుడు ఏమవుతుంది, సాతాను తంత్రాలను మనం ఓవర్కమ్ చేస్తున్నాం అనమాట. సాతాను ఏం చెప్తాడు, క్షమించవద్దు, మాట్లాడవద్దు, సహాయం చేయవద్దు అని చెప్తారు, దీవించవద్దు, ఇలాంటి ఉన్న పదాలు దయ్యాలు మాట్లాడతారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తాడు, క్షమించము బిడ్డ, క్షమించము కుమారుడా కుమార్తె, నా కుమారుడా నా కుమార్తె క్షమించము, నేను కృప ఇస్తాను, క్షమించమని చెప్తారనమాట. తగ్గించుము అని చెప్తారనమాట. క్షమించుము, తగ్గించుము, ఇవ్వము, దీవించుము, ప్రేమించుము అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారు. కాబట్టి ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ స్వరంని నడిచే వారిగా మనం ఉండడం వలన మనకు మేలు, మనకు ఆశీర్వాదం, మనకు ఇద్దరు కూడా మన ద్వారా దీవించబడదు. ఇప్పుడు మనం ఇద్దరితో క్షమించలేని స్థాయిలో మనం క్షమించే మనసు మనకు లేదేమో, కానీ ప్రార్థన చేయాలి. క్షమించే హృదయం నాకు దయచేయమంటే తప్పకుండా హృదయం మనసు దేవుడు ఇస్తాడు, కృప ఇస్తాడు అనమాట. ప్రేమతో దేవుడు కుమ్మరిస్తాడు. ఇప్పుడు లోతుగా క్షమించే కృప నాకు మీకు పరిశుద్ధాత్మ దేవుడు సమృద్ధి అనుగ్రహించిన గాక. దేవునికి స్తోత్రం.
వీటి క్షమించే వ్యక్తులు ప్రియులారా మనం చూసినట్లయితే వారు దేవుని యొక్క గొప్ప సంతోషం, సమాధానం, ఆశీర్వాదాలు ఎక్కువ వారే అనుభవిస్తారు. క్షమించే వ్యక్తులు హృదయపూర్తిగా పరిశుద్ధాత్మలో ఆధారపడి క్షమించుకొని బ్రతుకుతున్న వ్యక్తులు తప్పకుండా బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, వారే అడుగు వాటినట్టుగాను ఊడ్చి వాటినట్టుగాను ఎక్కువ దేవుని వారు పొందుతారనమాట. క్షమించలేని వ్యక్తులు దేవుని యొక్క దేవుళ్ళు ప్రియులారా వారు పూర్తిగా అనుభవించలేదు. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా క్షమించే హృదయం నాకు దయచేయము. కాబట్టి భూమిలో ప్రియులారా మనం బ్రతుకుతున్నప్పుడు ఏ ఒక్క వ్యక్తిత్వం కూడా మన హృదయంలో కోపం కానీ పగ కానీ చేదు పెట్టవద్దు అనమాట. అప్పుడు ఏమవుతుంది, మన హృదయం చాలా పరిశుద్ధంగా, హృదయ శుద్ధి గలవారు దాన్ని పరిశుద్ధంగా కాపాడబడతాయి. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధం చాలా ప్రాముఖ్యం. దేవుని యొక్క ప్రెసెన్స్ ప్రియులారా మనం స్థిరంగా అనుభవించాలంటే పరిశుద్ధంలో మనం ఎదగాలన్నమాట. నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని ప్రభువు నేర్పించామన్నమాట. ఇప్పుడు క్షమించే వ్యక్తులు ప్రియులారా మనం చూస్తుంటే వారి హృదయంలో చెత్తలు చోటు లేదనమాట. సాతాన్ సంబంధమైన లేదంటే చెత్తలు దానికి చోటు లేదు. కాబట్టి వారి హృదయం పరిశుద్ధంగా కాపాడబడతాయి అనమాట. అది మాత్రం కాకుండా వారు ఆత్మ నుండి పరిశుద్ధ నది సమృద్ధి ప్రవహిస్తుంది. వారు ప్రాణంలో హృదయంలో బ్లోక్ ఉండలేదన్నమాట. అంటే వారు ఆత్మ నుండి పరిశుద్ధ నది, జీవజల నదులు సమృద్ధి ఫ్లో అవుతాయి అనమాట. పరిశుద్ధాత్మ నదులు ప్రవేశిస్తాయి, జీవజల నదులు, ఆశీర్వాద నదులు, మెరకుల నదులు, సమాధాన నదులు, ఆనంద నదులు ఎక్కువ ప్రవేశిస్తాయి అనమాట. ఎక్కువ ప్రవేశిస్తాయి. క్షమించుకొని పరిశుద్ధాత్మలో ఆధారపడి క్షమించి బ్రతుకుతున్న వారు ప్రియులారా వారు ఆత్మ నుండి జీవజల నదులు అధికంగా ప్రవేశిస్తుంది. అధికంగా ప్రవేశించినప్పుడు వారు సమాధానం కలిసి అవుతాయి అనమాట. ఇప్పుడు క్షమించే వ్యక్తులు దేవుని యొక్క సమాధానం అనుభవించుకొని బ్రతుకుతాయి. ఇప్పుడు క్షమించే వ్యక్తులు సమాధానం అనుభవిస్తుంది, సంతోషం అనుభవించుకొని బ్రతుకుతున్నప్పుడు ప్రియులారా వారు ఆరోగ్యవంతులుగా కూడా బ్రతుకుతాయి అనమాట. వారి నాటి నరములు, ఎముకలు అంతా కూడా నార్మల్ పని చేయడం ప్రారంభించబడతాయి అనమాట. ఎందుకంటే సంతోషం గుడ్ మెడిసిన్ అనమాట. బైబిల్ మనకు నేర్పిస్తున్న సంతోషం గుడ్ మెడిసిన్. కాబట్టి ఇప్పుడు ఇలా క్షమించుకోవడం ఎంత ప్రాముఖ్యమైన విషయం అని మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ వల్ల ఇతరులతో క్షమించుకొని బ్రతకడం చాలా ప్రాముఖ్యం. కాబట్టి పదవులతో పావం క్షమించుమని ఒక మాట చెప్పి తర్వాత లోపలే హృదయంలో పగగాని కోపం దాచి పట్టుకొని బ్రతుకుతున్న విషయం కాదు. ఇప్పుడు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, అతిక్రమం పావం దాచిపెట్టే వ్యక్తులు వర్ధిల్లలేదన్నమాట. కానీ ఎవరైతే ఆ పాపాలు ఒప్పుకొని క్షమాపణం అడుగుకొని ఆ పాపాలను విడిచిపెట్టు బ్రతుకుతున్న వారు దేవుని యొక్క కరుణ పొందుతారు అనమాట. దేవుని యొక్క దయ పొందుతారు, మేలు పొందుతారు. హల్లెలూయా. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు మన హృదయం ఎలా ఉంది? ఎవరితో మన కోపం హృదయంలో దాచిపెట్టుకొని ఉన్నామా? స్తోత్రం. ఒకవేళ ఉండే ప్రార్థించండి, ప్రభువా నన్ను విడిపించుము, క్షమించే హృదయం నాకు దయచేము, మనసు దయచేము. ఇప్పుడే దయచేసి క్షమించండి, త్వరగా క్షమించండి. రేపు నేను క్షమిస్తాం, లేదంటే ఒక వారం తర్వాత క్షమిస్తామని అది లోపలే పట్టవద్దు. ఎంత త్వరగా క్షమించుకోవడం అంత మంచిది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా క్షమించే అభిషేకంతో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనను నింపినాక, పరిశుద్ధాత్మ దేవుడు క్షమించే అకృపతో దేవుడు నింపినాక, ప్రేమతో దేవుడు మన హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించినాక దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే ఇది ప్రతి ఒక్కరికి అవసరం అనమాట. దేవుని ప్రేమతో నింపబడి, వాక్యంతో నింపబడి క్షమించే హృదయం కలిగిన వారుగా బ్రతకడం చాలా చాలా ప్రాముఖ్యమైన విషయమని ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాం అనమాట. కాబట్టి పరిశుద్ధాత్మతో విషయంలో మనం సహకరించాలి. కొన్నిసారి మనం చెప్తారేమో, పలానా బ్రదర్ లేదంటే పలానా సిస్టర్ వారు చేస్తున్నది మీకు తెలియలేదు అని, వారు నన్ను చాలా లోతుగా గాయపరిచామని, లేదంటే చాలా గాయపరిచామని, లేదంటే వారు నన్ను మోసపరిచామని, లేదంటే వారు నన్ను తిట్టామని, కుట్టామని చాలా విషయాలు మనకు చెప్పడానికి ఉండవచ్చు. ఆయన సరే ప్రియులారా మనం మన మేలు కొరకు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే మనం క్షమించుకోవడమే. సాతాను కోరిక ఏంటిది? మనం శరీరానుసరణ కోపం హృదయంలో పెట్టుకొని, పగ హృదయంలో పెట్టుకొని మనం శరీరానుసరంగా యుద్ధం చేయాలని దెయ్యాలు కోరుతుంది అనమాట. మన శరీరానుసరంగా యుద్ధం చేయాలని దెయ్యాలు కోరుతుంది. ఇప్పుడు ఈ దెయ్యాలు ఏం కోరుతుంది? ఇద్దరు నాశనం అయిపోవాలి. అదే సాతాను కోరిక. ఎదుటి వ్యక్తి నాశనం అవ్వాలి, ఈ వ్యక్తి నాశనం అవ్వాలి, ఇద్దరు. ఎందుకంటే బైబిల్ ప్రియులారా మనకి నేర్పిస్తా సాతాను ఒక ఉద్దేశం అదనమాట. దొంగతనం చేయడం, నాశనం చేయడం, హత్య చేయడం. కాబట్టి ప్రియులారా మనం అనుకోవద్దు కొందరిని మాత్రం దెయ్యాలు నాశనం చేస్తాను కాదు, ప్రతి ఒక్కరిను నాశనం చేయడమే సాతాను ఒక టార్గెట్ అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి.
కాబట్టి కాబట్టి ఇప్పుడు ఇలా అందుకొరకు బైబిల్ మనకు నేర్పిస్తుంది, సాతానుకు మీరు చోటు ఇవ్వవద్దు. చోటు ఇవ్వకుండా సాతానుకు చోటు దొరకలేదు. కాబట్టి మనం చోటు ఇవ్వవద్దు. మనం ఎట్టి పరిస్థితుల్లో సాతానుకు చోటు ఇవ్వవద్దు. హల్లెలూయా. క్రీస్తుకు మనం చోటు ఇవ్వవచ్చు. హల్లెలూయా. దేవుని వాక్యానికి మనం చోటు ఇవ్వాలి. పరిశుద్ధాత్మ దేవునికి మనం చోటు ఇవ్వాలి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా సాతానుకు మాత్రం మనం చోటు ఇవ్వవద్దు అనమాట. ఎందుకంటే సాతాన్ మంచివాడు కాదు కాబట్టి. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, కోపం, పగ, చేదు, ఇద్దరికి వ్యతిరేకంగా ప్రియులరా మన హృదయంలో మనం దాచిపెట్టుకొని బ్రతుకుని ఒక వ్యక్తిగా ఉండే సాతానుకు చోటు ఇచ్చినట్టు అవుతాయి అనమాట. అది తంత్రమనమాట. కాబట్టి ప్రియుల దయచేసి మనం చోటు ఇవ్వద్దు అనమాట. కోపానికి, పగకు చోటు ఇవ్వద్దు అనమాట. ఒకవేళ ఉంటే వెంటనే తీసివేయాలి అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే క్షమించే వ్యక్తి ఉండే ప్రియులారా స్పిరిచువల్ గా బంధించబడలేదు, ఆత్మీయంగా బంధించబడలేదు. అంటే పరిశుద్ధాత్మ నదులు సమర్థి ఎల్లప్పుడూ ప్రవేశిస్తాయి అనమాట. ఇప్పుడు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తిగా మీరు బ్రతకాలంటే, పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తిగా ప్రియులారా మీరు బ్రతకాలంటే, దేవుని ఒక సన్నిధి అనుభవించుకొని బ్రతికే వ్యక్తిగా ప్రియులారా బ్రతకాలంటే మనం క్షమించే వ్యక్తిగా ఉండాలి అనమాట. అంటే క్షమించే వ్యక్తులు వారు పరిశుద్ధ కాపాడుతుంది అనమాట. నేను పరిశుద్ధం కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. వాక్యం కాపాడుతున్నాం అనమాట. కాబట్టి ప్రియులారా మనం వాక్యానుసరంగా బ్రతికినట్టు హోలీ స్పిరిట్ మనకు కృప అనుగ్రహించిన ఇంకా ప్రియులారా ఒక భాగం కూడా మనం చూస్తాం. దేవుడు ప్రియులారా కోరుతున్న విషయం మనం అంటే బలవంతులుగా ఉండాలి, అంటే ధైర్యవంతులుగా ఉండాలి అన్నమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే దానికి ప్రియులారా మనం ముందు రోమిలికి రాసిన పద్ధతి 10:17 ప్రియులారా మనం చూసినట్లయితే క్రీస్తు ఒక మాటలు మనం వినడం వలన విశ్వాసం ఇంక్రీస్ అవుతాయి అనమాట. విశ్వాసం కాబట్టి మనం దేవుని ఒక మాటలు మనం వినాలి, ఏసే మాటలు మనం వినాలి, అలాగే విశ్వాసం మనం ఇంక్రీస్ అవుతాయి అనమాట. విశ్వాసంతో బ్రతుకుతున్న వ్యక్తులు ప్రియులారా జయం అనుభవిస్తాయి అనమాట. విశ్వాసంతో బ్రతుకుతున్న వారు విశ్వాసం ఇంక్రీస్ అవ్వాలి, తగ్గిపోవద్దు అనమాట. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, ప్రతిరోజు ప్రియులారా పరిశుద్ధాత్మలో ఆధారపడి దేవుని యొక్క మాటలు ప్రియులారా మనం వినాలి, దేవుని యొక్క మాటలు మనం వినాలి. రోమిలికి రాసిన పత్రిక 10 ప్రియులారా 17 ఆ మాట రాయబడింది. సో ఫెయిత్ కమ్స్ ఫ్రమ్ హియరింగ్, అంటే ఏసే మాటలు మనం విన్న వలన వింటున్న కొలది విశ్వాసంలో తగ్గిపోలేదు. కాబట్టి విశ్వాసంలో ప్రియులారా మనం తగ్గిపోవద్దనమాట. విశ్వాసం కూడా చాలా ప్రాముఖ్యం. సాతాను యొక్క తొందరలు మనం జయించుకోవాలంటే మనకు విశ్వాసం చాలా అవసరం. చాలాసారి మనకు అవిశ్వాసం వస్తాయేమో. కాబట్టి మనం దానికి పరిష్కారం అనేది దేవుని మాటలు వినడమే, ధ్యానించుకోవడం. అలాగే దేవుని మాటలు ప్రియులారా మనం విన్న కొలది, ధ్యానిస్తున్న కొలది ఒకవేళ సాతాను సంబంధమైన ఏదైనా దుర్గాలు మన ప్రాణములు ఉండే, స్ట్రాంగ్ హోల్డ్ ఉండే, అది లయమైపోతాయి అనమాట. స్ట్రాంగ్ హోల్డ్ రాయబడిన వాక్యానికి వ్యతిరేకమున్న ప్రతి ఆలోచన దేవుని చిత్తానుసారంగా చెరబెట్టబడాలి అనమాట. రాయబడిన దేవుని వాక్యానికి వ్యతిరేకంగా సత్య వాక్యానికి వ్యతిరేకమైన ప్రతి ఆలోచనలు కూడా చెరబెట్టబడాలని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనకు దేవుని యొక్క మాటలు మనం రిసీవ్ చేయాలి, మనం బైబిల్ చదవాలి, బైబిల్ వాక్యాలు మనం ఒప్పుకోవాలి, వాక్యం వినాలి అనమాట. వినడం వలన విశ్వాసం ఇంక్రీస్ అవుతుంది. కాబట్టి ఉదయకాలం, సాయంకాలం, మిగిలిన సమయంలో కూడా బైబిల్ చదువుతున్నా లేదంటే వాక్యం విన్నా, ఏసే మాటలు వింటున్నా మీరు విశ్వాసంలో మీరు ఎదుగుతున్నాం అనమాట. బట్ విశ్వాసంలో బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, విశ్వాసంతో మన ప్రార్థన చేసినప్పుడు మిరకలు జరుగుతాయి అనమాట. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ఇప్పుడు దేవుని యొక్క మాటలు వినడం వలన విశ్వాసం ఇంక్రీస్ అవుతుంది. ఆ విశ్వాసంతో యేసు నామములో ప్రియులారా మీరు ప్రార్థన చేసినప్పుడు అద్భుతం, ఆశ్చర్యకార్యాలు తప్పకుండా జరుగుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, యేసుక్రీస్తును సమాధి నుండి తెరలేపిన సేమ్ దేవుని యొక్క శక్తి, ఆ పవర్, దేవుని యొక్క పవర్, రిసరెక్షన్ పవర్, పునరుద్ధాన శక్తి మన విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు రిలీజ్ అవుతాయి అనమాట. ఎక్కడి నుండి రిలీజ్ అవుతాయి? మనలో ఉన్న క్రీస్తు నుండి రిలీజ్ అవుతాయి. మనలో ప్రభువు ఉన్నాడు, పరిశుద్ధాత్మతోడు, తండ్రి వారి పరిశుద్ధాత్మ తెలియగా దేవును మనం కలిగిన వారు. ఇప్పుడు ఏసే మాటలు ప్రియులారా విన్న కొలది విశ్వాసంలో మనం ఇంక్రీస్ అవుతుంది. అదే విశ్వాసంతో యేసునామములో ప్రియులారా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమవుతుంది? మిరక్కలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు తప్పకుండా జరుగుతుంది. కాబట్టి ఇది మనం ప్రాక్టీస్ చేయాలన్నమాట. వేరే రోగంతో బాధపడుతున్నామని మన దగ్గర చెప్పినప్పుడు ఏం చేయాలి? వెంటనే యేసు ప్రార్థన చేయాలి. అది క్యాన్సర్ కావచ్చు, అది హార్ట్ బ్లాక్ కావచ్చు, లేదంటే
కిడ్నీ ప్రాబ్లం కావచ్చు, కిడ్నీ స్టోన్స్ కావచ్చు, ఏ రోగమైనా సరే, ఎన్నో రకరకాల రోగాలు ఉన్నాయి. కాబట్టి ఆ పేర్లంతా కూడా నేను చెప్పడం లేదు. కాబట్టి ఏ రోగమైనా సరే, ఏ దయ్యమైనా సరే, ఏ సమస్య అయినా సరే, యేసు నామములో నిలబడి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మిరకులు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు సజీవుడైన దేవుడు చేస్తాడు. కాబట్టి ప్రియులారా, మనం విశ్వాసంతో నిలబడి ప్రార్థన చేయాలి. ఒక మాట ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రార్థన చేయాలి. అప్పుడు ఇన్స్టెంట్ హీలింగ్ జరుగుతుంది అనమాట, ఇన్స్టెంట్ మిరకులు జరుగుతాయి అనమాట. ఎందుకంటే యేసు కొరుసు సజీవుడైన దేవుడు. ఇప్పుడు దేవుడు కోరుతుంది ప్రతి ఒక్కరిని విడిపించాలని దేవుడు కోరుతుంది, ప్రతి ఒక్కరిని స్వస్థపరచాలని దేవుడు కోరుతుంది, ప్రతి ఒక్క వ్యక్తిను ఈవిల్ స్పిరిట్ నుండి విడిపించాలని జీవంగల దేవుడు కోరుతుంది. కాబట్టి మనం నిలబడుతున్నప్పుడు మనల్ని దేవుడు ఒక ఛానల్ గా జీవంగల దేవుడు వాడతారనమాట. ఇప్పుడు మన యేసు నామంలో నిలబడి ప్రార్థన చేసినప్పుడు పునరుద్ధార శక్తి ఆల్రెడీ క్రీస్తు పరిశుద్ధాత్మ వల్ల నాలో మేలు ఉన్నాయి కాబట్టి శక్తి రిలీజ్ అవుతుంది. ఇప్పుడు దేవుడు కోరుతుంది ఈ కాలంలో మనం శక్తి రిలీజ్ చేసే వారు ఉండాలి. మనం చాలాసారి ప్రార్థన చేస్తాం, దేవా నాకు శక్తి కావాలి, బలం కావాలి. మన ప్రార్థన అదే తీరులో ఉండవచ్చు, పవర్ కావాలి. ఇప్పుడు ఆ పవర్ మనం వాడుకోవాలా వద్దా? మనం శక్తి పొందుతున్నాం, బలం పొందుతున్నాం, ఆ పవర్ మనం వాడుకోవాలి. ప్రజలు క్షేమం కొరకు, సంఘ క్షేమం కొరకు అది ప్రజలను మనం వాడుకోవడం నేర్చుకోవాలన్నమాట. దేవుని శక్తి మనలో ఉంది, క్రీస్తు మనలో ఉన్నాయి కాబట్టి గాడ్స్ పవర్, దేవుని యొక్క శక్తి నాలో మీలో ఉంది. మరి విశ్వాసంతో ఆ శక్తి రిలీజ్ చేయడం ప్రార్థన ద్వారానే సాధ్యం. విశ్వాసంతో ఇతరుల కొరకు ప్రార్థన చేయడం ప్రియులారా మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనకు అవకాశాలు వస్తాయి, చాలా ఆపర్చునిటీ దేవుడు అనుగ్రహిస్తాడు. అప్పుడు మనం ఏం చేసుకోవాలి? విశ్వాసంతో ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. మీ కొరకు చేయవచ్చు, మీ ఇంటిలో ఉన్న వారి కొరకు చేసుకోవచ్చు, ఇతరుల కొరకు చేసుకోవచ్చు. అలా చేసినప్పుడు తప్పకుండా దేవుని పనులు, పరిశుద్ధాత్మ కార్యం ప్రియులారా మనకు చూడవచ్చు, ఇతరులు కూడా చూస్తారనమాట. కాబట్టి ప్రియులారా ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే ఒక వాక్యం కూడా చదివి ప్రియులారా నేను ముడిస్తాను. యెహోషువ గ్రంథము ప్రియులారా మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం, యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు చెప్పిన ఒక మాట ప్రియులారా, మొదటి అధ్యాయం 6వ వచనం, బి స్ట్రాంగ్ అండ్ కరేజెస్. అంటే నింబరము కలిగి ధైర్యం కలిగిన వ్యక్తి ఉండాలని రాయబడింది. నింబరం కలిగి ధైర్యం కలిగిన వారు ఉండాలి. కాబట్టి దేవుని కుమార్తెగా మనం ధైర్యం కలిగిన వారు ఉండాలి అన్నమాట. ధైర్యం చాలా ప్రాముఖ్యం. మనం ముందుకు వెళ్ళాలంటే పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రియులారా మనం ముందు పరిశుద్ధాత్మతో నింపబడుతున్నప్పుడే ధైర్యం వస్తాయన్నమాట. పరిశుద్ధాత్మ నింపదల, వాక్యం నింపదల, యేసయ్య ప్రేమ, పరిశుద్ధాత్మ వలన ప్రియులారా యేసయ్య ప్రేమ మన హృదయంలో నింపబడి ఉన్నాం. ఇప్పుడు ఏమవుతుంది? ఫియర్ తొలగిపోతుంది అనమాట, ఫియర్. కాబట్టి మనం ముందుకు వెళ్లకుండా ప్రియులారా అడ్డుపడేది ఫియర్ అనమాట. కాబట్టి అవిశ్వాసం ఉన్నప్పుడు అది వస్తాయన్నమాట. కానీ దేవుని యొక్క వాక్యాలు విని వాక్యంతో నింపబడిన వ్యక్తులు విశ్వాసం వస్తాయి. విశ్వాసం భయాన్ని తొలగిస్తాయి అనమాట. కాబట్టి ప్రియులారా మనం విశ్వాసంలో ఉండాలి, విశ్వాసంతో నింపబడిన స్థాయిలో ఉండాలి, వాక్యంతో పరిశుద్ధాత్మతో నింపబడిన స్థాయిలో ఉంటే మనం ధైర్యవంతులుగా బ్రతుకుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. బి స్ట్రాంగ్ అండ్ కరేజెస్, ఫర్ యు ఆర్ ద వన్ హూ విల్ లీడ్ దీస్ పీపుల్ టు పొసెస్ ఓవర్ ద ల్యాండ్ ఐ సోర్ టు దేర్ ఆన్సిస్టర్స్ ఐ వుడ్ గివ్ దమ్. కాబట్టి యెహోషువ దేవుడు చెప్పారు, దేవుడు వాగ్దానం చేసిన ఆ భూమి అంతా కూడా మీరు సాధీనం చేయాలి. కాబట్టి అలాగే ప్రియులారా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం అనుభవించాలంటే మనం పరిశుద్ధాత్మతో నింపబడి, వాక్యంతో నింపబడి, విశ్వాసంతో ముందుకు వెళ్ళడం నేర్చుకోవాలన్నమాట. కాబట్టి మన ప్రాణంలో టోటల్ ఏరియా పరిశుద్ధాత్మ అంటే దేవుని చిత్తంలోనికి రావాలన్నమాట, దేవుని యొక్క చిత్తంలోనికి రావాలన్నమాట. కాబట్టి ప్రియులారా మనం ప్రియులారా వాక్యంతో మనం నింపబడిన స్థాయిలో మనం ఉండాలి. బి స్ట్రాంగ్ అండ్ వెరీ కరేజెస్. ఇంకా బైబిల్ మనకు నేర్పిస్తుంది వాక్యం మనం ధ్యానించాలి. దివారాత్రం వాక్యం ధ్యానించుకోవడం మంచిది అనమాట. ఎంత బైబిల్ పరిశుద్ధాత్మ సహాయం వలన వినడం, ధ్యానించుకోవడం వలన ప్రియులారా మనకు అది మేలని బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనం విన్న, మనం ధ్యానిస్తున్న, మనం భుజిస్తున్న అదే వాక్యం ద్వారా దేవుడు మనను దీవిస్తాడనే సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి బి స్ట్రాంగ్ అండ్ వెరీ కరేజెస్, బి కేర్ఫుల్ టు ఒబే ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ Moses gave you. Do not deviate from them, turning either to the right or to the left. Then you will be successful in everything you do. ఇప్పుడు పరిశుద్ధాత్మ స్వరం మనం వినాలన్నమాట. దానికి లోబడి బ్రతున్నప్పుడు యేసుక్రీస్తు యొక్క జయం మన అనుభవంగా మార్చబడతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తే మన ధైర్యం కలిగిన వారు ఉండాలి. బి స్ట్రాంగ్ అండ్ వెరీ కరేజెస్ అనే రాయబడింది. స్ట్రాంగ్ ఉండాలి అన్నమాట, స్ట్రాంగ్. కాబట్టి దేవుడు మనల్ని స్ట్రాంగ్ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మన ఆత్మ పరిశుద్ధాత్మడు బలపరుస్తున్నాడు అర్థం. ఇప్పుడు మీకు ఉన్న సమస్య ఏదైనా సరే దాన్ని ఓవర్కమ్ చేసే
అభిషేకంతో దేవుడు మీ ఆత్మను దేవుడు అధికంగా బలపరిచినాక, మీ ప్రాణాన్ని దేవుడు యేసులో బలపరిచినాక, హల్లెలూయా, అప్పుడు సమస్యలు చిన్నదిగా మనకు అనిపిస్తాయి అనమాట. ఇప్పుడు సమస్య పెద్దగా చూస్తున్నారేమో, కానీ మనం పెద్దగా చూడాలి, దేవుని పెద్దగా చూడాలి. మనలో వచ్చిన దేవుడు గొప్పవాడు. ఆకాశం భూమి సుందరం అందరిన గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నా కాబట్టి అదే మన ధైర్యం అని అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం దేవుని కుమార్తెగా మనం ధైర్యంతో ముందుకు కొడాలి. ఫియర్ యేసు వల్ల దూరం అయిపోయినాక, అపవాది తొందరలు లేమైపోయినాక యేసులో. కాబట్టి ధైర్యంతో ప్రియులారా మనం ముందుకు వెళ్దాం. కాబట్టి బైబిల్ ప్రియులారా మనం నేర్చుకోవాలి. కాబట్టి వాక్యం సత్యాలు మనం గ్రహించిన కొలది మనం ధైర్యవంతులుగా మార్చబడతాయి, బలవంతులుగా మార్చబడతాయి అనమాట. ఇంకా 9వ వచనం, దిస్ ఇస్ మై కమాండ్ బి స్ట్రాంగ్ అండ్ కరేజియస్, డు నాట్ బి అఫ్రేడ్ ఆర్ డిస్కరేజ్డ్, ఫర్ ద లార్డ్ యువర్ గాడ్ ఇస్ విత్ యూ వేర్ ఎవర్ యు గో. కాబట్టి పరిశుద్ధాత్మ వలన గొప్ప దేవుడు ఎల్లప్పుడూ మనలో ఉన్నా కాబట్టి, మన తోడు ఉన్నా కాబట్టి ఇక మనం భయపడాల్సిన అవసరం లేదనమాట. ఇప్పుడు ధైర్యంతో ప్రియులారా మనం ముందుకు వెళదాం, ధైర్యంతో ముందుకు వెళదాం, విశ్వాసంతో మనకు ముందుకు వెళదాం. సర్వ కవచం ధరించుకొని ప్రియులారా మనం ముందుకు వెళదాం. ఆత్మ కణులు తెరబడిన స్థాయిలో మనం ముందుకు వెళదాం. ఆత్మ చెవులు తెరబడిన స్థాయిలో ప్రియులారా మనం ముందుకు వెళదాం. దేవుని స్వరం విని దానికి లోబడి ప్రియులారా మనం ముందుకు వెళదాం. అప్పుడు ఏమవుతుంది? అబాధికరులు నా ద్వారా మీ ద్వారా తప్పకుండా లయమైపోతుంది అనమాట. జయం మనదనమాట. జయం అనుభవించుకొని బ్రతకడమే దేవునికి చిత్తం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన నాలో మీలో ఉన్నా కాబట్టి మనం ప్రియులారా ధైర్యం కలిగిన వారుగా ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. కాబట్టి దిస్ ఇస్ మై కమాండ్మెంట్, బి స్ట్రాంగ్ అండ్ కరేజియస్, డు నాట్ బి అఫ్రేడ్ ఆర్ డిస్కరేజ్డ్. కాబట్టి ఇప్పుడు వీళ్ళ పరిస్థితులు చూసుకొని మీరు భయపడవద్దు. మన దేవుని చూసుకొని, యేసుక్రీస్తుని చూసుకొని, యేసు రక్తం యేసునామములో ఆధారపడి ప్రియులారా మనం ధైర్యంతో ముందుకు వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా కోరుతుంది. కాబట్టి దేవుడు గొప్ప అభిషేకంతో మనల్ని నింపినాక, దేవుని యొక్క శక్తితో దేవుడు నింపినాక, బెల్లంతో దేవుడు నింపినాక, సమస్యలు జయించే అభిషేకంతో దేవుడు మన అందరిని దేవుడు ప్రియులారా నింపినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. ఓహే రబకరబిన సువలో కోరిదే హోలీ స్పిరిట్ హెల్ప్ లోడుతండి. ఓహే రబకరబిన సువలో కోరిదవా ప్రార్థనలో ఏకీభవిస్తున్న అందరిని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. వారి ఆత్మాధీనంగా హోలీ స్పిరిట్ వెలుపరచి ఉందండి. ఓహే రబకర పిరికి తనము గల ఆత్మ ప్రభావ మీద ఇవ్వలేదు ఒకటి స్తుతిస్తున్నాం తండ్రి. శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ మీరు ఇచ్చినటువంటి స్తుతిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క వ్యక్తి ఆత్మ బలపరచండి, ప్రాణం ఇప్పుడు బలపరచండి. ఓహే రబకర ప్రాణాన్ని తాకుముతండి, యేసయ్య తాకుముతండి, ప్రేమతో కుమ్మరించుంతండి, జీవంతో మహిమతో ఇప్పుడు నింబమని ప్రార్థనిస్తున్నాం. సమస్యలు ఓవర్కం చేసుకునే వాళ్ళ కృపతో నింబమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహే డాబా కరబిన సువలో కోరిమిదే శిఖ రాధన ఓహే డాబా కరబిన సువలో కోరిమిదే తండ్రి. ఇదవ నూతన అభిషేకంతో ప్రతి ఒక్కరిని ఇప్పుడే నింబమని ప్రార్థనిస్తాం దేవా. మీ జీవంతో మహిమతో ఇప్పుడే నింబమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహే డాబా కరబిన సువలు విశ్వాసంతో నింబమని ప్రార్థనిస్తున్నాం. ధైర్యంతో ఇప్పుడు కుమ్మరించుము తండ్రి. ప్రతి సమస్యలు ఓవర్కం చేసుకుని వీళ్ళ కృప తండ్రి దేశమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. కూడి వేసిన ప్రతి ఒక్కరిని పేరు పేరు తండ్రి యేసునామములో దీవిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు దేవుని అనుభవించినా కానీ ప్రార్థనిస్తున్నాం. అనేకులకు దేవునగరంగా తండ్రి రోజు మీ చిత్తానుసరంగా బలంగా వాడుకోమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. వారి కుటుంబ జీవితంలో శాంతి, సమాధానం, నెమ్మది యేసులో ఇంగ్రేస్తున్నా కానీ ప్రార్థనిస్తున్నాం. కుటుంబ జీవితంలో సంతోషం, సమాధానం, నెమ్మది యేసులో అనుభవించినా కానీ ప్రార్థనిస్తున్నాం. దేవా శిఖ ఆరాధన దేవా ప్రతి ఒక్కరు యేసునామములో దేవా దేవుని అనుభవించినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహే దాబా కరబిన సువలో కోరిమిదే అల్గాబన సువలో కోరిమిదే దేవా ప్రతి ఒక్కరు దేవా మీ నామములో దీవిస్తున్నాం తండ్రి. చక్కని ఆరోగ్యం దేము తండ్రి, దీర్ఘాయుస్తో తృప్తిపరచమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. అవసరాలు యేసులో అద్భుతంగా తెరచబడినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని ప్రత్యేకం దీవిస్తున్నాము. ఈ వాక్యం దేవా విన్న వాక్యం 100 ఫలించినా కానీ ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరు యేసులో జీవమార్మలాగా మార్చబడినా కానీ ప్రార్థనిస్తున్నాం. మహిమాగనత మీకే అభయిస్తున్నాం. యేసుక్రీస్తు గొప్ప నామములో ప్రార్థనిస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.